ఆయుర్వేదం ఈ మధ్య కాలంలో చాలామంది ఆయుర్వేదం ట్రీట్మెంట్ వైపు ఎక్కువగా ఇష్టపడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి ఆయుర్వేదంలో పైల్స్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? మంచి క్వశ్చన్. పైల్స్ అంటే ఇప్పుడు సెకండ్ గ్రేడ్ వరకు ఓకే, మనం చూడొచ్చు, వాళ్ళకి దానికి కారణాలు ఏమై ఉంటున్నాయో వాటిని ట్రీట్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మేనేజ్ చేయొచ్చు. థర్డ్ ఫోర్త్ గ్రేడ్లో వచ్చిన తర్వాత అవి కంప్లీట్గా సాగిపోయి ఉంటే బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం చాలా వరకు హిమరాయిడెక్టమీ మనం జనరల్ సర్జన్స్ అడ్వైజ్ చేసే ప్రొసీజర్ అనమాట. సో చాలామంది ఏంటంటే భయంతోని, సర్జరీ అంటే భయంతోని, మళ్ళీ రికవరీ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, చాలా టైం పడుతుంది, మనం మళ్ళీ రెస్ట్ తీసుకోవాలేమో, ఒక నెల రోజులు అలా టైం పడుతుంది, ఇలాంటి అపోహలు లేదా భయంతో చాలా వరకు ప్రొసీజర్స్ని లేదా సర్జరీని పోస్ట్పోన్ చేసుకుంటారు. కానీ ఆయుర్వేదంలో మనకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయుర్వేదం మన గిఫ్ట్ అనుకోవచ్చు. దాంట్లో చేసే క్షారకర్మ క్షారసూత్ర అని రెండు సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటి ద్వారా ఏమవుతుందంటే కుట్లు కోతలు బ్లడ్ లాస్ లేని ప్రొసీజర్ అనమాట ఇది. సో రికవరీ టైం చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ ఇష్యూ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా మనం స్టేబుల్ చేస్తామన్నమాట. సో అలాగా ప్రాబ్లం మనకి తగ్గిపోవడంతో పాటు ఫ్యూచర్లో కూడా రాకుండా కూడా ఉంటుంది. సో ఈ క్షారకర్మ క్షారసూత్ర ఇవాళ రేపు ఆయుర్వేద మీద అవగాహన పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవడానికి కూడా జనాలు మొగ్గు చూపుతున్నారు, ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అండ్ వీఆర్ హ్యాపీ ఆల్సో. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఈ పైల్స్ అనేది ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళలోనే మనం ఎక్కువగా